లోక్సభలోకి 6 ఆగంతకులు చొరబడి సృష్టించిన అలజడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 2 దశాబ్దాల కిందట జరిగిన దాడే మాయని మచ్చలా చాన్నాళ్లు వెంటాడింది. అది మరొక మునిపే కొత్తగా అధునాతన హంగులతో తీర్చిదిద్దిన పార్లమెంటు వద్ద మళ్ళీ అలాంటి కల్లోలం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏకంగా లోక్సభలోకి ఆగంతకులు చొచ్చుకురావడంతో పార్లమెంటు భద్రతా వైఫల్యం గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పార్లమెంట్లోకి చొరబడ్డ ఆ ఆగంతకుల బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళు ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డారు? వాళ్ళు నిరసన తెలుపడానికి పార్లమెంటుపైనే దాడి చేయాలా? వాది స్టోరీ. లోక్సభలో బుధవారం దుండగులు సృష్టించిన అలజడితో దేశమే ఉలిక్కిపడింది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. పటిష్ట భద్రత కలిగిన పార్లమెంటు లోపలికి వచ్చి గ్యాస్టిన్స్ ఎలా వాడారనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో పార్లమెంటు ఆవరణ బయట కూడా 2 వ్యక్తులు పొగగొట్టాలు విసిరి కలకలం రేపారు. లోక్సభలో అలజడికి ప్రయత్నించిన వారిని మనోరంజన్, సాగర్ శర్మ, నీలం, అమేల్ షిందే, విశాల్, లలిత్ గా పోలీసులు గుర్తించారు. ఇందులో మనోరంజన్, సాగర్ శర్మ లోక్సభలోకి చొరబడగా నీలం, అమోల్ షిందే పార్లమెంటు భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి సహకరించిన విశాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకోగా లలిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితుల గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోక్సభలో పట్టుబడిన మనోరంజన్ అనే వ్యక్తే ఈ ఘటన మొత్తానికి కీలకమని పోలీసు వర్గాలు తెలిపాయి. పార్లమెంటులోకి మొత్తం 6 వెళ్లాలని ప్రయత్నాలు చేశారు. చివరకు కర్ణాటకలోని మైసూరుకు చెందిన మనోరంజన్ ఆ రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ ఎంపీ సిబ్బంది ద్వారా పార్లమెంటు లోపలికి 2 విజిటర్స్ పాస్ పొందినట్లు గుర్తించారు. అతడి పిలుపుతో మిగతా వారు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులందరూ ఆన్లైన్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కలుసుకునేవారని పోలీసుల దర్యాప్తులు తేలింది. వీరంతా భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ అనే పిలువబడే క్లబ్ లో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. దాడికి నెల రోజుల ముందు వారంతా మైసూరులో తొలిసారి కలుసుకున్నారని, తమ కష్టాలను, ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేయాలని చర్చించుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు తేలింది. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ నుంచి సందర్శకుల పాస్ ను మనోరంజన్ తీసుకున్నాడు. అంతా కలిసి డిసెంబర్ 10న ఢిల్లీకి చేరుకొని గురుగ్రామ్లోనికి విక్కీ శర్మ ఇంటికి వెళ్లారు. పార్లమెంటు వద్ద అలజడి కోసం అంతా ఇండియా గేట్ వద్దకు చేరుకొని రంగుల డబ్బాలను షేర్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జరిగిన వర్షాకాల సమావేశాల సమయంలో మనోరంజన్ పార్లమెంటు వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. పార్లమెంటులో సిబ్బంది బూట్లను తనిఖీ చేయడం లేదనే విషయాన్ని అప్పుడే అతడు గుర్తించాడని, అందుకే ఎవరికి అనుమానం రాకుండా బూట్లలో గ్యాస్ట్రిన్స్ తీసుకొచ్చినట్లు అభిప్రాయపడ్డాయి. మనోరంజన్ తీరు నక్సల్స్ భావజాలంతో పోలి ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన సమయంలో లలిత్ కూడా పార్లమెంటు ప్రాంగణంలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్లమెంటు సమీపంలో నీలం, అమోల్ ఆందోళన చేస్తుండగా ఆ వీడియోను లలిత్ ఫోన్లో రికార్డ్ చేసినట్టు తెలిసింది. భద్రతా సిబ్బంది వారిని పట్టుకోగానే నిందితులందరి ఫోన్లతో లలిత్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం ఆ వీడియోను పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ ఎన్జీఓ నేతకు పంపి దానిని వైరల్ చేయాలని కోరినట్టు తెలుస్తోంది. పట్టుబడ్డ నిందితుల్లో హర్యానాలోని హిస్సార్కు చెందిన నీలం రీసెర్చ్ ప్రోగ్రామ్ లో ఎంఫిల్ పూర్తి చేసింది. అలాగే టీచింగ్ ఉద్యోగం కోసం నిర్వహించే సెంట్రల్ ఎగ్జామినేషన్ లో కూడా పాస్ అయింది. కానీ ఉద్యోగం లేదు. ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో నీలం తీవ్ర డిప్రెషన్ కి లోనైనట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంత చదువుకున్నా సరైన ఉద్యోగం లేదు, రోజుకు 2 పూట్ల తిండి కూడా తినలేకపోతున్నానని ఆవేదన చెందేదని, తరచుగా చనిపోతానని ఏడ్చేదని నీలం తల్లి చెబుతోంది. ఆమె సోదరుడు రామ్ నివాస్ నీలంకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, కానీ ఆమె ఎందుకిలా చేసిందనేది కూడా మాకు తెలియదని వెల్లడించారు. తమ బంధువులు ఫోన్ చేసి టీవీ చూడమని చెప్పేంత వరకు తమకు దీని గురించి తెలియదని అన్నాడు. నీలం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు హర్యానాలో జింద్కు వెళ్లినట్టు తెలిపారు. ఆమె BA, MA, ఎంఫిల్ పూర్తి చేసింది. పైగా నీట్లో కూడా మంచి ఉత్తీర్ణతతో పాస్ అయింది. పైగా నీలం తరచూ నిరసనల్లో నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతుండేదని, పైగా 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సమీపంలో ఏడాది పాటు జరిగిన రైతు నిరసనలో కూడా పాల్గొన్నట్లు సమాచారం.
మరో నిందితుడు మనోరంజన్ మైసూరుకు చెందినవాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్. తన కొడుకు ఏదైనా తప్పు చేసి ఉంటే ఉరితీయాలని అతడి తండ్రి దేవరాజగౌడ అన్నారు. పార్లమెంటు ఆలయం లాంటిదని, దానిని అపవిత్రం చేసిన తన కుమారుడిని శిక్షించాలని సూచించాడు. అటు నీలం ఆజాద్ తో కలిసి పార్లమెంటు వెలుపల పొగగట్టాలు విసిరిన అమూల్ షిండే మహారాష్ట్రలోని లాతూర్ గ్రామానికి చెందినవాడు. అతడి తల్లిదండ్రులు కూలీలు. పోలీసు, ఆర్మీ రిక్రూట్మెంట్ వంటి పోటీ పరీక్షల్లో చాలాసార్లు విఫలమయ్యాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. అతను పోలీసు రిక్రూట్మెంట్ డ్రైవ్ కు వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లినట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అలాగే లక్నో నివాసి సాగర్ శర్మ, అతనితో సహా అతని కుటుంబంలో 4 సభ్యులు ఉన్నారు. శర్మ జీవనోపాధి కోసం ఈ రిక్షా కూడా నడుపుతున్నాడు. చివరిగా ఆ నిందితులకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన విక్కీ శర్మ, అతడి భార్య రేఖను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్కీ ఓ ఎక్స్పర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వారందరిపై పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. కానీ వారంతా ఎంతో కొంత చదువుకున్నవారు, సామాజిక అంశాల పట్ల అవగాహన ఉన్నవాళ్లు, ఏది మంచి ఏది చెడు తెలిసిన వివేకవంతులే. కానీ ఇలా తాము ఎదుర్కొన్న పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలతో తప్పుడు దోవ ఎంచుకున్నారో లేక మరెవరి ప్రమేయం లేదా ప్రభావం ఉందో తెలియదు. కానీ చాలా మంది యువత ఇలానే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తమ వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. దేశానికి యువత ఓ ఆయుధం. వారు దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించేలా ఉండాలి, కానీ కలంకంలా ఉండకూడదు. కఠిన పరిస్థితులను తట్టుకొని రాటుదేలి మహనీయుడిలా మారాలే కానీ అలజడులు సృష్టించే ఉగ్రవాదులు లేదా నేరస్తులుగా మారకూడదు. అయినా ప్రభుత్వాలను వ్యతిరేకించాలి. నిరసనలు తెలపాలంటే ఎన్నో కార్యక్రమాల ద్వారా తమ అసంతృప్తిని వెళ్లబుచ్చొచ్చు. నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించుకోవచ్చు. కానీ దేశ ప్రజాస్వామ్యానికి హృదయం లాంటి పార్లమెంటుపైనే దాడి చేసి ఆ 6 యువకులు అప్రతిష్టను మూటగట్టుకున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా, రాజకీయ పార్టీలు ఎలా ప్రవర్తించినా ప్రపంచం ముందు దేశం తలదించుకునేలా చేయడం మాత్రం ముమ్మాటికి తప్పే. దీనిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. డైలీ ఫోకస్లో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.